నా గురించి ఈ అన్న ఒక వీడియో చేసినాడు. ఏం చెప్తున్నాడు ఫస్ట్ విందాం. అక్క నువ్వు మళ్ళీ వచ్చావా? ఇన్నాళ్ళు సంబరాలు వేసుకెళ్ళావా? వర్షాకాలంలో కూడా వర్షం గోల్డెన్ అంటే అక్క బాల మెడల దండలేసే లోపల బాల ఫోటోలకు దండలు పడిపోతాయి. ఒకసారి 2 సార్లు చాలా సార్లు ఎక్కువ పాపము. కానీ ఇట్లా మాట్లాడద్దు అసలు నాకు కూడా, ఎందుకంటే నాకు కూడా చాలా గలీజ్ అనిపిస్తుంది. ఇట్లా ఒకళ్ళ వల్ల వర్షాలు పడతాయి, ఒకళ్ళ వల్ల కరువులు వస్తాయి, ఒకళ్ళ వల్ల ముగుళ్ళు చచ్చిపోతారు. ఈ మాట్లాడిన వాళ్ళందరూ కూడా రికార్డ్ అన్న మీకే చెప్తున్నాను. యు సామ్రాట్ ఆర్ రవి కిరణ్ మార్కా అన్న మీకే చెప్తున్నాను. పాయింట్ 1, నేను ఎక్కడ చంద్రబాబు నాయుడు గారి వల్ల కరువులు వస్తాయి నేను ఎక్కడ చెప్పలే. జనాలు ఏమనుకుంటున్నారన్న చూపించాను. సో మీరేదో ఊహించేసుకొని నేనేదో అన్నానని, నేను అన్నవి మీరు పర్సెప్ట్ చేసుకుంటే దానికి నేను బాధ్యత వహించాను. నా నోట్లో నుంచి ఏదో వస్తుందో నేను దాని గురించే బాధ్యత వహిస్తా. కంటిన్యూ చేద్దాం. శిల్పారెడ్డి గారు అక్క ఎంత పెద్ద గోల్డెన్ లెగ్ అంటే అక్క బాల మెడల దండలేసే లోపల బాల ఫోటోలకు దండలు పడిపోతాయి. ఒకసారి 2 సార్లు చాలా సార్లు ఎక్కువ పాపము. కానీ ఇట్లా మాట్లాడద్దు అసలు నాకు కూడా, ఎందుకంటే నాకు కూడా బ్రో నువ్వు పర్సనల్ గా ఏదో మాట్లాడుతున్నావు, నీకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఉంది. అలా ఏమైనా ప్రూఫ్లు ఉంటే ప్రూఫ్లు పెట్టి మాట్లాడితే మాట్లాడదు. అండ్ మీరు అంతకంటే ఇంకేం చేస్తారులే అన్న. మీ ప్రొఫైల్ మొత్తంలో మీరు ఆడవాళ్ళని అబ్యూజ్ చేయకుండా ఒక్క వీడియో చూపించండి, మీ కామెంట్లలో కానీ మీ మాటల్లో కానీ. కంటిన్యూ చేస్తానన్నా. చాలా గలీజ్ అనిపిస్తుంది. ఇట్లా ఒకళ్ళ వల్ల వర్షాలు పడతాయి, ఒకళ్ళ వల్ల కరువులు వస్తాయి, ఒకళ్ళ వల్ల ముగుళ్ళు చచ్చిపోతారు. ఈ మాట్లాడిన వాళ్ళందరూ కూడా పెద్ద పెద్ద సుమంగిలే. వీళ్ళు కూడా మాట్లాడుతున్నారు లక్కు గురించి, ఐరన్ లెగ్గుల గురించి, గోల్డెన్ లెగ్ గురించి. మన జగనన్న రాగానే కోవిడ్ వచ్చి కొన్ని లక్షల మంది చచ్చిపోయారు. అందుకని దరిద్రపు గొట్టు లెగ్గు జగన్ రెడ్డి గారిది అంటే ఒప్పుకుంటావు అక్క? నేను ఊరుకుంటాను, ఒప్పుకుంటాను కూడా. నాకెందుకు బ్రో, మీరు జగన్ రెడ్డి గారిని తిట్టుకోండి, పొగుడుకోండి, లేకపోతే ఏమన్నా చేసుకోండి. వై డు ఐ బాదర్? ఇట్ ఈస్ దట్ సింపుల్. ఇంకా కూడా మీరు చాలా మాట్లాడారు, కంటిన్యూ చేద్దాం. ఒప్పుకుంటావు అక్క? ఒప్పుకో కదా, నీ పర్సనల్ నువ్వు ఎన్నిసార్లు బాధపడి ఉంటావు. మనం దండ ఏం కానీ ఫోటోలకు దండ పడిపోతుంది ఏంది అని. సో ఇటువంటి చిల్ల పేటిఎం వస్తుందని ఇట్లాంటి సెకండ్ థింగ్, పేటిఎం అంట. మీకు ఇప్పుడు కాదు బ్రదర్, 2 సంవత్సరాల కింద మీరు పేటిఎం అన్నప్పుడే మీకు వీడియో చేశాను. మీకు దమ్ముంటే చేతనైతే మీరు నేను పేటిఎం అని ప్రూవ్ చెయ్యండి. ట్రాన్సాక్షన్లు పెట్టి మీరు మాట్లాడితే ఒక అథెంటిసిటీ ఉంటుంది. ఇలా ఎందుకు బ్రో ఊరికే అలిగేషన్లు, గాలి మాటలు ఎందుకు బ్రో? కంటిన్యూ చేద్దాం. నీకు కుల పిచ్చున్నా లేకపోతే నీకు పార్టీ పిచ్చున్నా సహేతుకంగా మాట్లాడు. ఒక కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం. అమ్మ బాబోయ్, సహేతుకంగా కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం గురించి నువ్వు అన్నా మాట్లాడేది? బాబోయ్, అంతేగాని ఇట్లాంటి కోడి గుడ్డుకి లింకులు పెట్టాం నాలాంటి మాట్లాడాల్సి వస్తుంది. నీలాంటి వాళ్ళు ఇట్లా మాట్లాడొస్తుంది అంటే నువ్వు క్లియర్ గా చెప్తున్నావు నీ బిహేవియర్ కి పక్కనోళ్ళు బాధ్యత వహించాలి. అంటే ఇది టెక్నికల్లీ స్పీకింగ్ ఒక నార్సిస్ట్ బిహేవియర్. ఎందుకంటే వీళ్ళు చేసిన దానికి వీళ్ళు బాధ్యత వహించకుండా పక్కనోళ్ళ మీద రుద్దేస్తూ ఉంటారు. ఫైనల్ ఇంకా చెప్తున్నారు, ఏం విందాం ఉండండి. వేరేలా ఉంది సార్ అన్న, ఎందుకన్నా పరువు తీస్తావు జై హింద్ జై భారత్ అని. సర్లే, అది మీ ఇష్టము. నేను చెప్పాలనుకునేది ఒకటే అన్న, మీకు ఏదన్నా ఉంటే పాయింట్తో మాట్లాడండి, పాయింట్తో క్రిటిసైజ్ చేయండి, ఒప్పుకుంటాను. ఇలా అన్పార్లమెంటరీగా అబ్యూజివ్గా మాట్లాడితే మీకేం వస్తుందో నాకు తెలియదు. నేనైతే మాట్లాడినా అలా, అది మా నేచర్ కాదు. మీరు మాట్లాడాలి అనుకుంటే మేమేం చేయలేము. ఫైనల్గా ఒకటే చెప్పాలనుకుంటున్నా అన్న, మీరు ఎన్ని మాటలన్నా నేనైతే తెలుసుకోవట్లేదు, అనను కూడా. బికాస్ నువ్వు ఎన్ని తిట్టినా లేకపోతే ఎంత అబ్యూజ్ చేసినా ఆ ఉమెన్ని, అది నీ క్యారెక్టర్ డిసైడ్ చేస్తుంది. మీరు మమ్మల్ని ఎన్నన్నా లేకపోతే నన్ను ఎన్నన్నా తిరిగి అనకపోవడం మా సంస్కారం అండ్ మేమేంటనేది చూపిస్తుంది. మళ్ళీ చెప్తున్నానన్నా, మీరు అబ్యూజ్ చేస్తేనో లేకపోతే అదిరిస్తేనో బెదిరిస్తేనే మాట్లాడిపోయే టైప్ నేను కాదు. మీరు తిడతారా, తిట్టుకోండి. నేను మాత్రం లైన్ దాటి మాట్లాడను. నాకు ఏది కరెక్ట్ అనిపిస్తే అదే మాట్లాడతాను. అండ్ ఇంకంతకంటే నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వదలుచుకోలేదు. ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తున్నట్టు ఆల్రెడీ నేను సైబర్ క్రైమ్లో ఇన్సిడెంట్ని రిపోర్ట్ చేశాను అండ్ దీన్ని లీగల్గా కూడా ఫైట్ చేస్తానన్నా. యూ థింక్ మీరు ఊరికి అబ్యూజ్ చేసి గమనం అయిపోతానని మాత్రం అనుకోవద్దు. మీలాగా నేను తిట్టకపోవచ్చు, బట్ నాకంటూ కొన్ని రైట్స్ ఉన్నాయి. స్పెషల్లీ బీయింగ్ ఎ ఉమెన్ ఐ హ్యావ్ సో మెనీ రైట్స్, కాన్స్టిట్యూషన్ ఇచ్చినవి. దాన్ని నేను ప్రతిదీ కూడా లీగల్గానే ఫైట్ చేస్తానన్నా. ఫర్ నౌ మీకే వదిలేస్తాను. ఇంకా మళ్ళీ చేసి తిడతారా లేకపోతే
వదిలేస్తారా అన్నది ఇట్స్ యువర్ చాయిస్ అన్న. బట్ నేనైతే ఒకటే చెప్తానన్నా, మీలాగా తిట్టడం మాకు చేత కాదు, మేము తిట్టలేము. మీరు తిడితే మాత్రము ఇక ప్రజలే చూస్తున్నారు మీరు ఆంధ్రాలో ఉన్న ఆడపిల్లల్ని ఎంత అబ్యూజ్ చేస్తున్నారనేది. దీన్ని సపోర్ట్ చేస్తున్న పార్టీని కూడా చూస్తున్నాము, మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నారని. సో ప్రజలు డిసైడ్ చేస్తారన్న ఎవరేంటనేది. ఇంకా కామెంట్లలో కూడా ఈ వీడియోకి నేను స్పెసిఫిక్గా కామెంట్స్ అలానే ఉంచుతానన్నా. చూద్దాం ప్రజలు మీ గురించి ఏమనుకుంటున్నారు, నా గురించి ఏమనుకుంటున్నారని, ఎవరు కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేస్తున్నారు, ఎవరు అబ్యూజ్ చేస్తున్నారు అనేది కామెంట్లలో చూద్దామన్నా.